హలో అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వింటర్ మస్తు ఎంజాయ్ చేస్తుండ్రా? నాకైతే ఫుల్ సర్ది అయింది. వేడివేడిగా ఏదైనా తీయగా తినాలనిపిస్తే సరే గాజర్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఇక గ్రేట్ చేసి ఓపికేది. అందుకే ఇట్లా తోలు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో 2 చెంచాలు నెయ్యి వేసి ఈ గాజర్ని మంచిగా వేపుకున్నా. జరసేపు వేగినంటే చాలా మూత పెట్టుకున్నట్టే మంచిగా వేగిపోతుంది. మంచి వాసన వచ్చినాక ఇప్పుడు దాంట్లో ఒక గ్లాస్ అంతా పాలు పోద్దాం, చిన్న గ్లాస్ అంతా పోసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానిచ్చిందంటే ఇట్లా మంచిగా ఉడికిపోతుంది. పాలు కూడా కోవా లెక్క మంచిగా అవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక మ్యాషర్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసి అస్సలు గ్రేట్ చేయలేదని తెలియదు, అంత మంచిగా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది పొయ్యి మీద పెట్టి దాంట్లో ఒక గ్లాసున్నర షుగర్ వేసిన నేనైతే. ఇక మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే ఎంత వేసుకోండి. వేసినాక కొంచెం నెయ్యి ఇడుస్తుంది. మనం 2 చెంచాలు వేసినాం కదా, అది ఇడుస్తుంది. ఇప్పుడు దాంట్లో మళ్ళీ నెయ్యిలో వేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నట్టే ఇంతసేపు మళ్ళీ కలుపుకోవాలి. నేనైతే కోవా బిళ్ళలు వేసిన కొంచెం కోవా టేస్ట్ వస్తుంది అని చెప్పేసి. అంటే గాజర్ హల్వా తయారైంది. వింటర్ ఇది తినుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఉంటాం అలా, బాయ్.